హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరే కృష్ణ కథలు. ఈరోజు చెప్పుకోబోయే కథ పల్లెటూరి పెళ్ళ. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ ఏంటో చూద్దామా. పల్లెటూరి పెళ్ళ 4th ఎపిసోడ్. స్వీటీ అని పిలుస్తుంటే మమ్మీ పిలుస్తుంది, వెళ్తాను బాయ్ అక్క అని ఎదురింట్లో పరిగెత్తుంది. ఈ సిటీలో ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రారనుకుంటా, ఒక్కళ్ళు కూడా కనిపించటం లేదు అని నేను బయట నిలబడి ఆలోచిస్తుంది. అదే మా ఊర్లో అయితే అందరూ పనులు చేసుకొని బయట అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు, పిల్లలు ఆటలాడుకుంటూ ఉండేవాడు. ఇక్కడేంటి అసలు మనుషులు ఆనవాళ్ళే కనిపించటం లేదు. సిటీ అంటారు కానీ నాకు ఒక్క రోజుకే విసుగ్గా ఉంది అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తే గార్డెన్ వైపు చూస్తాను. అరే, ఇక్కడ చాలా పూలు చెట్లున్నాయి, నేను ఇప్పుడు దాకా చూడలేదు ఏంటబ్బా అని గార్డెన్లోకి వెళ్తుంది. అక్కడ పని చేయకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంది. ఏంటమ్మాయి గారు మీరు వచ్చారు అని పనామ అడిగింది. ఏమి నేను రాకూడదా అని మీనా ఎదురు ప్రశ్న వేసింది. అదేమి లేదు, బాగా ఎండ ఉంది కదా అని ఆమె అనగానే నాకేమీ ఎండ లేదు కానీ నువ్వేంటి పని చేయకుండా కూర్చొని ఏం చూస్తున్నావు అని మీనా నిలదీసింది. ఫోన్ వస్తే మాట్లాడుతున్నానమ్మా, చేస్తానులే, మీరు వెళ్ళండి అని ఆమె అంటే నేనుంటే ఏమైంది, నువ్వు చేయి, నేను చూస్తాను. మా అత్తమ్మ దగ్గరుండి అన్ని పనులు చేయించమంది అని అన్నది మీనా. ఎండిపోయిన ఆకులన్నీ అలా ఉంటే వాటిని తీయకుండా ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నావా అని మీనా మళ్ళీ అడిగింది. అదేంటమ్మా అలా అంటారు, వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నా, మీరు నిన్నే కదా వచ్చింది, మీకంతా కొత్తగా ఉంటుందిలేండి, నేను చేసుకుంటాను, మీరు లోపలికి వెళ్ళండి అని అమ్మ సర్ది చెప్పబోయింది. ఈ ఊరికి ఇంటికి కొత్త కానీ పనులు కాదులే, నువ్వు మాటలాపి పనులు మొదలుపెట్టు అని నేను గట్టిగా చెప్తుంటావు. ఆమె పని మొదలు పెడుతుంది. లోపల సుశీల గారు మీనా ఇంకా ఇంట్లోకి రాకుండా బయట ఏం చేస్తుంది అని చూస్తూ గార్డెన్లోకి వస్తారు. అక్కడ పని ఆమెతో పని చేయిస్తూ మీనా కనిపించింది. ఇక్కడేం చేస్తున్నావు మీనా అని అడిగింది సుశీల గారు. అత్తమ్మ మీరే కదా దగ్గరుండి చేయించమన్నారు, పని చేయిస్తున్నాను అని మీనా చెప్పింది. ఎండ ఉంది కదా పని చేస్తుందిలే రామీనా అన్నారు సుశీల గారు. నేను అదే చెప్పాను పెద్దమ్మ గారు, నా మాట వింటేనా అని పని అన్నది. నేను వచ్చేసరికి పని చేయటం లేదు, అందుకే ఇక్కడే ఉండి చేయిస్తున్నాను అత్తమ్మ, ఇప్పుడు చూడండి ఎలా ఉంది అని నేను గర్వంగా చెప్పుకుంది. గార్డెన్ అంతా క్లీన్గా ఉండటం చూసి భలే చేయించావు మీనా, రోజు శుభ్రంగా చేసి వెళ్ళు అంటే అలాగే పెద్దమ్మ గారు అంటూ ఏదో చేసి వెళ్ళేది. ఈరోజు నువ్వు ఉన్నావని చేసింది అనుకుంటా అని సుశీల గారు నవ్వారు. సరే, రేపటి నుంచి చిన్నమ్మ గారు చెప్పినట్లే విను, ఈరోజు అయింది కదా ఇక వెళ్ళని పనామని పంపించేశారు. మీనాను లోపలికి తీసుకువెళ్తే చూడు మొహం ఎలా అయిపోయిందో అని అన్నాడు. సుశీల గారు లక్ష్మమ్మకి జ్యూస్ తీసుకురమని చెప్పి సోఫాలో కూర్చుంది. మీనా వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి కూర్చుంది. నీకెందుకు మీనా, తను ఎలాగో చేసి వెళ్ళేది కదా అని సుశీల గారు అనగానే నేను పనులు చేయలేదు అత్తమ్మ, నిలబడి చేయించాను, దానికి కలిసిపోతానా ఏంటి అని నవ్వుతూ అన్నది మీనా. లక్ష్మమ్మ జ్యూస్ తీసుకొచ్చిస్తూ ఆ రాణి అంతే అమ్మ, పని చేయదు, ఏదో పైపైన చేసి కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, ఈరోజు మీనమ్మ చేతిలో అయిపోయి ఉంటుంది అని నవ్వింది లక్ష్మమ్మ. మరెందుకత్తమ్మ వాళ్ళనే పెట్టుకుంటారు అని మీనా అడిగింది. ఇక్కడంతే మీనా, పని వాళ్ళు దొరకడం కష్టం, ఉన్న వాళ్లతోనే ఏదో ఒక విధంగా చేయించుకోవాలి అని సుశీల అన్నది. సరే ముందు జ్యూస్ తాగు అని జ్యూస్ ఇచ్చారు సుశీల గారు. ఇదేంటత్తమ్మా ఎర్ర రంగులో ఉంది, ఇది బత్తాయి జ్యూస్ కాదే అని అన్నది మీనా. నేను చెప్పాను బత్తాయి జ్యూస్ అని సుశీల గారు అన్నారు. చెప్పలేదు, జ్యూస్ అంటే బత్తాయి జ్యూస్ అనుకున్నా అని అన్నది మీనా. ఇది ఎర్ర రంగు నీళ్లు కాదు, అనార్ జ్యూస్ అంటారు,
అంటే ఏంటత్తమ్మా? దానిమ్మ జ్యూసు అని సుశీల గారు వివరిస్తారు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేసరికి నాకు నీరసం వచ్చేలాగా ఉంది అని సుశీల గారు అనగానే, అయ్యో అవునా అత్తమ్మా, అయితే ఇదిగో ఈ జ్యూస్ ఉంది కదా తాగండి అని మీనా ఇస్తుంది. అంతేకాని నువ్వు ప్రశ్నలు వేయటం మానవా అని సుశీల అన్నది. ఏమో అత్తమ్మ, నాకు ఇక్కడంతా కొత్త కదా, నాకేమీ తెలియకపోయినా నిన్నే అడగాలి కదా అని అన్నది. అది సరే గాని ఇందాకేంటి బయట సూర్యని బావా అని అనకుండా అండి అని పిలిచావు అని సుశీల అడిగింది. చెప్తా అని జ్యూస్ తాగి ఒక కుప్ప వేసి, ఇదంత బాగుండలేదత్తమ్మా, చక్కగా దానిమ్మకాయ గింజలు ఒలుచుకొని ఒక్కొక్కటి తింటుంటే ఎంత బాగుంటాయో అన్నది నేను. రేపటి నుంచి అలాగే తిందు కానీ ఇవాటికి తాగు అని సుశీల అన్నాడు. నువ్వు చెప్పావుగా తాగుతాలే అని గబగబా తాగి, అత్తమ్మ నాకు రేపటి నుంచి ఈ జ్యూస్ వద్దు అన్నది. సరే ఇప్పుడు చెప్పు ఆ పెద్ద కథ ఏంటో అని సుశీల అడగగానే, నేను పెద్ద కథ అంటే నమ్మేసావా ఆహాహా అన్నవి సూర్యకి తనకు జరిగిన సంభాషణ అంతా చెప్తుంది నేను. దొంగ బడవ, ఇది చెప్పడానికి పెద్ద కథని బిల్డప్ ఇచ్చావా అని చెవి పట్టుకున్నారు సుశీల గారు. అత్తమ్మో నా చెవి నొప్పి వదలండి అని మీనా అన్నది. ఎవరైనా ఉన్నప్పుడు పిలవద్దని చెప్పి ఉంటాడు కాబట్టి గడప దాటగానే అంది అని పిలవద్దులే, బావాని పిలవచ్చు సరేనా అన్నది. ఓ అలాగే, అయితే రేపటి నుంచి బావానే పిలుస్తాను అన్నది మీనా. ఫోన్ మోగుతుంటే సుశీల గారు అటెండ్ చేసి, చెప్పు సూర్య, ఏంటి ఈ టైంలో చేశావు, మీ ఆవిడ ఎలా ఉందా అనే, నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాలే అన్నారు సుశీల. అది కాదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ మ్యారేజ్ పార్టీ అడుగుతున్నారు, అది కూడా ఈరోజే, అది చెప్దామని కాల్ చేశా అని సూర్య అన్నాడు. ఇప్పుడు చెప్తే ఎలా, అన్నీ ఎలా రెడీ చేయాలి అని సుశీల గారు కంగారు పడుతూ అన్నారు. అమ్మా నువ్వేం కంగారు పడకు, ఇంట్లో కాదులే రెస్టారెంట్కి వెళ్ళేది, నేను అక్కడ అన్నీ చెప్పేశాను, నేను వచ్చేసరికి మీరు రెడీగా ఉండండి చాలు. డాడీకి చెప్పాను, డాడీ డైరెక్ట్గా వచ్చేస్తానన్నారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని సూర్య చెప్పాడు. అలాగే సూర్య అని సుశీల గారు అన్నారు. ఈలోపు మీనా బుగ్గల మీద రెండు చేతులు ఉంచుకొని సుశీల గారు ఏం మాట్లాడుతున్నారో అని చాలా శ్రద్ధగా వింటూ ఉంది. అమ్మ మీనా ఏం చేస్తుంది, అమ్మ మీనా ఏం చేస్తుంది అని సూర్య అడిగాడు. మీనాను చూసి సుశీల గారు నేనేం మాట్లాడుతున్నాను అని సీరియస్గా వింటూ ఉంది. ఇప్పుడు నేను ఫోన్ పెట్టగానే అత్తమ్మ అంటూ వచ్చి నువ్వు వచ్చేదాకా నన్ను ప్రశ్నలతో చంపేస్తుంది అని నవ్వుతూ అన్నది. సూర్య నవ్వుతూ ఒకసారి ఇవ్వమ్మా అని అన్నాడు. మీనా ఇదిగో సూర్య అని సుశీల ఫోన్ ఇచ్చాడు. నీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకొని సుశీల గారు చెప్పుకుంటూ, మీనా సరే అత్తమ్మ అని తన రూమ్కి వెళ్ళింది. రూమ్కి వెళ్ళిన మీనా, హలో బావా అని, చెప్పు మీనా అని సూర్య అన్నది. నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంది బావా, నువ్వు త్వరగా వచ్చి అని మీనా అన్నది. నువ్వు అంత క్యూట్గా అడిగితే ఎలా బంగారం, నాకు ఇక్కడ పని చేయబుద్ధి కాదే, నీ దగ్గరికి రావాలనిపిస్తుంది అని సూర్య మనసులో అనుకున్నాడు. తర్వాత సూర్య, చాలా వర్క్ ఉంది మీనా, అది అవగానే వస్తాను, రాత్రికి వచ్చి మిమ్మల్ని బయటికి తీసుకువెళ్తాను, రెడీగా ఉండు అని చెప్పాడు. అవునా బావా, అయితే ఇప్పటి నుండే రెడీ అయి కూర్చుంటా అని మీనా అమాయకంగా చెప్తుంది. ఇప్పటి నుండి ఎందుకు, భోజనం చేసి కొంచెంసేపు పడుకొని అప్పుడు రెడీ అవ్వు సరేనా అని సూర్య చెప్తాడు. అని మీనా అన్నాడు. ఏంటి మళ్ళీ బొంగబుట్టు పెట్టావా అని సూర్య అడిగాడు. ఏం లేదు, నువ్వు చెప్పినట్లే చేస్తాలే అని మీనా అన్నది. మరి నేను ఉండనా అని సూర్య అడగ్గా, అప్పుడేనా బాగా అన్నది మీనా. చాలా పనుంది బంగారం అని సూర్య అన్నాడు. సరే బావా అని మీనా అన్నది. బాయ్ బంగారం అని సూర్య ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పట్టుకొని రాత్రికి ఏం చీర కట్టుకోవాలా అని అత్తమ్మని అడగాలని అత్తమ్మ అత్తమ్మ అంటూ మీనా సుశీల గారి రూమ్ వైపు పరిగెత్తింది. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.